డిమాండ్స్ ఏంటి? అసలు ప్రధానంగా ముఖ్యమంత్రిని సూటిగా ఏం అడగబోతున్నారు మీడియా ద్వారా? మేము బేసవరపేట మండలం ప్రకాశం డిస్టిక్ మేము ఏఐటీసీ రాష్ట్ర కన్వీనర్గా చేస్తున్నాను. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం మాట్లాడాలో ఏమో కూడా అర్థం కావట్లేదు. ఏమైనా అంటే మహిళల పక్షపాతిని అంటాడు, కానీ మహిళలు ఇన్ని రోజులు రోడ్ల మీద కూర్చుంటున్నారు. మరి మహిళా పక్షపాతి అయితే మరి ఇన్ని రోజులు మహిళలు కూర్చుంటున్నారు రోడ్డు మీద. కనీసము వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ ఆడవాళ్ళు అనే కొంచెమైనా ఏదైనా ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఇక్కడ రోడ్ల మీద కూర్చొని ఎవరు పండగలు ఇక్కడనే చేసుకుంటున్నాము, తర్వాత పుట్టినరోజులు ఇక్కడనే చేసుకుంటున్నాము, అన్నీ ఇక్కడనే చేసుకుంటున్నాం. కానీ మాకు ఇచ్చే వేతనం ఎంత? 11,500 ఇస్తున్నారు. 11,500 ఇస్తే అందులో కరెంట్ బిల్ పెట్టుకుంటున్నాము, రూమ్ రెంట్ పెట్టుకుంటున్నాము, కూరగాయలు పెట్టుకుంటున్నాం, ప్రతి ఒక్కటి మేమే పెట్టుకుంటున్నాము. గుడ్లు, పాలు ఇవన్నీ ఉంటాయి. గుడ్లు పెట్టుబడులు ఎట్ట పెడుతున్నారు మరి ఇంత తక్కువ జీతంతో? మరి ఏం చేస్తామన్నా, మేము చేసేది అదే. మరి మాకు ఇచ్చే జీతం ఇంతే మేము ఇస్తున్నాము, ఇందులోనే అన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు 3-4 సంవత్సరాలు అయింది, పెట్టిన బిల్స్ ఒక్కటి లేవు. ఇప్పుడు పని పోతే ఎంత వస్తున్నాయి? 350 రూపాయలు డబ్బులు వస్తున్నాయి. కానీ మేము డ్యూటీ చేస్తా కూడా మాకు ఏమి కూడా మా పిల్లల్ని పచ్చిపెట్టుకొని మేము అప్పులు తెచ్చి కట్టుకుంటున్నాము. సంక్షేమ పథకాలు ఏవి కూడా ఏదైనా చెప్తే మీకు అసలు ఏమి ఈరోజు నేను వీడియో పింఛన్ కూడా లేదు. తర్వాత ఏమైనా అంటే ఆధార్ చూపిస్తుందంట, ఎంప్లాయీ అని చూపిస్తుందంట. ఆధార్ కొడితే ఎంప్లాయీస్ అయితే మరి మీకు నెల జీతము అవన్నీ ఫిట్మెంట్లు, పిఆర్సీలు అన్నీ ఉండాలి. అవును సార్, అదే కదా మేము అడుగుతుంది. మాకేందంటే మీరు ఎంప్లాయీ అని చెప్పి అంటున్నారు. ఎంప్లాయీ అంటే మాకు ఇవన్నీ వర్తించాలి కదా అని చెప్పి అడుగుతున్నాము. ఏ ఒక్కటి ఆధార్ కొడితే ఎంప్లాయీని కనిపిస్తుందంట అని చెప్పి చెప్తున్నారు. మరి ఇంక అది ఎట్లా చేస్తున్నారు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు. అదే తీసేయమంటే తీసేయట్లేదు. మొన్న మేము చర్చలో పోయినప్పుడు కూడా అదే చెప్పినారు, మేము ఎంప్లాయీ అనేది తీసేస్తాము, ఆధార్ ఇట్లా రాకుండా ప్రభుత్వ పథకాలన్నీ వర్తిస్తాయి అని చెప్పి అన్నారే, కానీ చేసేంత వరకు నమ్మకం లేదు. మీకు కూడా అన్ని వర్తిస్తాయని జీవో ఇవ్వాలి. జీవో ఇవ్వాలి, వట్టి మాటలతో మాత్రం కాదు, మాకు జీవో ఇచ్చి చూపించాలి, అప్పుడు మేము నమ్మగలము. అసలు ఈ ప్రభుత్వం మీద నమ్మకం అనేది లేదు మెయిన్. ఓకేనండి, థ్యాంక్ యూ. వాయిస్ బాగా రావాలి. నంద్యాల జిల్లా నుండి వచ్చినాము మేము. ఆర్లగడ్డ ప్రాజెక్టు. నా పేరు వెంకట సుబ్బమ్మ అని. మరి మేము ఇక్కడికి వచ్చిన చర్చల గురించి ఏవి కొనసాగలేకపోతున్నాయి. మేము అవుతుందా కాదా అని మేము ఆలోచన చేస్తున్నాము. ఆ జగన్మోహన్ రెడ్డి దిగి రావాలంటే దిగి రాలేకపోతున్నాడు. మమ్మల్ని అయితే బజార్ పాలు చేస్తున్నాడు. ఏమి ఇంటి బాడిగలు అనేది ఏం లేదు, టీఏ బిల్లులు లేవు, ఏమి లేవు, అద్దెలు ఏం లేకుండా మమ్మల్ని చాలా కష్టాలు పెడుతున్నాడు. రాయలసీమ బిడ్డ వచ్చాడు ముఖ్యమంత్రిగా, అన్ని సమస్యలు తీరుస్తాడు అనుకున్నారా? రాయలసీమ నుంచి వచ్చినా తీడుస్తాడు అనుకోలేదు, మేము ఏం అనుకోలేదు. ఆయన బయటికే రాలేకుండా మమ్మల్నే తోసేస్తున్నాడు.